హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శైలజశ్రీ వ్లాగ్స్. ఇంకా ఈ రోజు అయితే మన ఛానల్లో వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం రాగానే ఒక్కొక్కసారి మనకు స్నాక్స్ చేయడానికి కూడా టైం ఉండదు కదా. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నమ్మడానికి తినడానికి అయితే నేనైతే బియ్యం పిండి అప్పాలు అయితే వేస్తున్నా. చెక్కలు అప్పాలు అంటారు కదా, అవి ఉట్టి బియ్యం పిండితోటి చేస్తున్నా. ఏ విధంగా చేస్తున్నా అనేది అయితే మరి స్టార్ట్ చేద్దామా? ఇక వచ్చేసేయండి, మరి చూద్దాం. ఇవి రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యంతో అయితే నేను పిండి పట్టించుకున్నా. నేను 2 kgs పట్టించుకున్నాను. మీకైతే కొలత కోసం చూపిస్తున్నా. ఒక గ్లాస్ అయితే తీసుకున్నా. ఆ గ్లాస్ తో ఎన్ని గ్లాసుల పిండి అవుతుందో చూసుకుందాం. మరి 2 కొద్దిగా తక్కువ 8 గ్లాసుల పిండి అయింది. అయితే ఇంకా ఈ పిండికి వచ్చేసి ఇది ఉట్టి బియ్యం పిండే, దీంట్లో ఏ పప్పులు కూడా కలపలేదు. దీనికి కొలతతో వాటర్ తీసుకుందాం. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నా. అయితే మీకు కొలతతో చెప్తున్నా నేను. 8 గ్లాసుల పిండి అయింది కదా, 8 గ్లాసులకు ఒక 5 గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాం. ఏ గ్లాస్ తో అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాసే, అంటే 1.5 పిండికి 1 గ్లాస్ చొప్పున నీళ్లు. కొంచెం తక్కువ అయితే మళ్ళీ చల్లటి వాటర్ వేసుకోవచ్చు. ఇదిగో నేను 4 అయితే వేసుకుంటున్నా. 5 పడతాయి ఏమో, మళ్ళీ ఎక్కువైతే కష్టం అవుతుంది కదా. 4 సగం అయితే వేస్తున్నా. గ్లాస్ తో వేసినా కాబట్టి వాటర్ అట్లా కలర్ వచ్చేసినాయి. ఇంకా మనం ఆ 8 గ్లాసుల పిండికి సరిపోయేంత సాల్ట్ దీంట్లోనే వేసుకోవాలి. నేనైతే దొడ్డుపు కదా 2 స్పూన్స్ వేస్తున్నా. 2-3 స్పూన్స్ వేస్తున్నా, మంచిగా సరిపోతుంది. ఇంకా దాంట్లోకి అయితే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నా నేను. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈ నీళ్ళల్లో వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నా, ఒక 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, మంచిగా ఒక కట్ట కరివేపాకు కట్ చేసి పెట్టేసుకొని ఇక కడిగేసుకున్నా. పసుపు కొద్దిగానే వేసుకున్నా, ఒక 1/2 టీ స్పూన్, అంటే కలర్ ఎక్కువ వస్తుంది. పసుపు వేసుకొని వంటలు మనం తినొద్దు కాబట్టి కొంచెం వేసుకున్నా. పసుపు అంత అవసరం లేదు దీనికి. ఇంకా స్పైసీకి తగ్గట్టుగా అంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఈ వేడి నీళ్ళల్లోనే వేసుకోవాలి. మరగడానికి స్టార్ట్ అయింది కదా, దీంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసినాం కదా. ఇంకా కారం కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి ఇవి. కారం కొంచెం ఉండలు కాకుండా కలిపేసుకోవాలి. వచ్చింది కదా, ఇప్పుడు కరివేపాకు అయితే మనం ఒక గంట ముందే చేసుకునే, ఒక గంట ముందు పెసరపప్పు, శనగపప్పు నానబెట్టేసుకోవాలి. పప్పులు ఎక్కువ కావాలంటే ఎక్కువ నానబెట్టుకోండి, తక్కువ అంటే తక్కువ. నేనైతే ఎక్కువ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసుకున్నా. ఈ పప్పులు వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా 1 గంట 2 గంటలు నానినా సరే, నేను 2 గంటలు నానబెట్టుకున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఈ పప్పులు కూడా ఇందులో వేసేస్తున్నా. చూసారు కదా, అన్ని నీళ్లు మరుగుతుంటాయి. లాస్ట్కి వచ్చేసి నువ్వులు. ఇష్టం నువ్వులు కూడా ఇవన్నీ నేను ఎక్కువ వేస్తా, ఎందుకంటే పిల్లలు అయితే నువ్వులు ఉట్టి అస్సలు తినరు. నువ్వులు చాలా మంచిది ఆరోగ్యానికి అనేసి కొంచెం ఎక్కువ వేస్తా. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం అంటే కొంచెం ఏం కాదు, ఒక టేబుల్ స్పూన్ వేయాలి. చూసారు కదా, ఈజీ. పిండి కలిపే విధానంలోనే ఉంటది. మంచిగా మన కరకర రాళ్ళాడుతూ రావాలంటే ఇప్పుడు వేడిగా పిండిలో వేసేస్తున్నాను. ఇంకా చూసిరా, వాటర్ మొత్తం పప్పులతో వేసేసిన. ఇంకా చూసిరా ఫ్రెండ్స్, మనం వేసుకున్న గ్లాసు 5 గ్లాసుల నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయి. నాకు తెలిసి అయితే ఇంకా వేరే చల్లనీళ్ళ వాటర్ అయితే పట్టదు. చేయి పెడదామంటే వేడిగా ఉంది కదా. ఇంకా కాకపోతే ఏంటంటే ఈ చెక్కలకి ఇట్లా వేడి వాటర్ ఉంటేనే మంచిగా. ఇంకా ఒకవేళ వేడి వాటర్ వేసినాక మనకు తడపడానికి ఇబ్బంది అనిపించింది అనుకో, మీరు కొంచెం చల్లారిన దాకా వెయిట్ చేయొచ్చు.
ఇంకా ఫస్ట్ అయితే నేను చెంచాతో మొత్తం ఇట్లా కలిపేస్తున్నా కదా, ఈ వాటర్ తోటే సరిపోతుంది. లేదంటే కొంచెం తడి వాటర్ పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా ఇది ఇంతసేపు నిలబడంటే నా వల్ల కాదు, ఇంకా కొంచెం సేపు కింద కూర్చుంటేనే అవుతుంది ఈ పిండి వంటలకు. అయితే ఎందుకు ఇవి ఇప్పుడు ఈ పని పెట్టుకున్నా అంటే పండుగలు లేకున్నా గానీ పిల్లలకు ఉదయం టైంలో లంచ్ బాక్స్ కు స్నాక్స్ కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. వీళ్ళు కర్రీస్ తీసుకపోరు లంచ్ బాక్స్ కు, వాళ్ళకు ఒక లంచ్ బాక్స్ ప్రిపేర్ అవుతుంది, మళ్ళీ తినడానికి రొట్టెనో చపాతి టిఫిన్ అదైతుంది. ఇంకా ఇవి అన్ని ప్రిపేర్ చేయాలి పొద్దున 8 o'clock వరకు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకనే ఇలాంటివి చేసి పెట్టేసింది అనుకో, వాళ్ళకి షార్ట్ బ్రేక్ కి చెరొక 4 పెట్టేసింది అనుకో, అవి తినేస్తారు. నాకు కూడా కొంచెం ఉదయం టైంలో పని తక్కువ ఉంటుందని ఇలాంటి ఐటమ్స్ అయితే చేసి పెట్టేస్తున్నా. ఇంకా మొన్నటి వరకు అయితే పండుగకి చేసిన మురుకులు అవి ఉండే, ఇంకా అవే పెట్టించినవి. ఇప్పుడు కూడా ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుందని ఇవి చేసి పెడుతున్నా. మళ్ళీ ఇలాంటివి చేస్తే ఇవి కొన్ని రోజులు వస్తాయి కదా, అందుకని ఇప్పుడు జాబ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా ఇలాంటివి అయితే మంచి యూస్ఫుల్ అవుతాయి. చూసారా ఫ్రెండ్స్, మంచి పిండి ఇలా అయిందో. చెక్కలు అంటేనే వేడి వాటర్ వేయాలి, లేదంటే మనకు మెత్తగా అయిపోతాయి, కరకర ఆడినట్టు రావు. ఇంకా ఫస్ట్ అయితే ఒక దాంట్లో వేసుకుంటున్నా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఖాళీ నేను ఎక్కువ వాటర్ అయితే తెచ్చుకున్నా, కానీ ఎక్కువ అయితే వాటర్ ఉట్టిగా చెయ్యి అద్దుకున్నాను అంతే. ఆ పిండినే ఇలా మంచిగా మనం కొలతతో వేసుకున్న పిండి మంచిగా సరిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం దడిపేసుకున్నా. ఇంకా నేనైతే చాకుతో చిన్న చిన్న అయితే అంటే సైజుని బట్టి చిన్నగా చేసుకోవాలంటే చిన్న కట్ చేసుకోవాలి, పెద్దగా అంటే కొంచెం పెద్ద ముద్దలు చేసుకోవాలి. నేనైతే చిన్న చిన్నగా అయితే చేస్తున్నా. ఇంకా నేనైతే ఎప్పుడు వచ్చేసి ఇట్లా గ్లాస్ తో అయినా ఒత్తుకుంటా, లేదంటే చేతితో అయినా ఒత్తుకుంటా. అందుకే వాటితో ఇబ్బంది అవుతుంది అనేసి ఈ మధ్య చేయడమే బంద్ చేసిన ఈ అప్పాలు. ఇంకా ఇప్పుడైతే మిషన్ తో చేద్దాము అనేసి మిషన్ అయితే పెట్టేసిన. ఇంకా వీటిని అయితే ఇక నేను పెద్దగా రౌండ్ గా అంటే ఏం చేయట్లేదు, ఇట్లనే కట్ చేసుకున్నా కదా, దాన్ని కొంచెం వేలుతో ఇలా ఒత్తేస్తున్నా. ఒకేసారి 4 పెట్టుకుంటున్నాను, చూద్దాం వస్తాయి. ఇంతకుముందు అయితే చేసినాం ఇట్లా 4 పెట్టి చిన్న చిన్నగా. కొంచెం గట్టిగా వస్తుంది. సరిగ్గా లేదు, అట్లా చేతి మీద పోతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇగో 4 పెట్టుకుంటే ఏమవుతుందంటే చూడండి, కట్ అయిపోతుంది. తొందరగా అయిపోతుందని నేను చేస్తున్నా కానీ కట్ అయిపోతుంది. కొంచెం లావుగా కూడా వస్తున్నాయి. మధ్యలో పెట్టుకొని ఇక ప్రెస్ చేసుకోవడమే కదా, ఒక 2 సార్లు ప్రెస్ చేసుకుంటే ఓకే మంచిగా వస్తున్నాయి. చూడండి 4 ఎట్లా అంటుకున్నాయో, పైదానికి అంటుకుంటున్నాయి. ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. ప్రతిసారి ఆయిల్ రాసుకునే అవసరం ఏం లేదు, ఒక 2-3 రౌండ్లకు ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను బాల్స్ కూడా ఏం కట్టట్లేదు, కట్ చేసుకుంటున్నాం కదా, ఇది ఆ కట్ చేసుకున్న షేప్ అవుతే ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం మనకి ఇంకొకరు అవసరం లేకుండా ఈ మిషన్ సాయంతో అయితే తొందరగా చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఇంకా ఒక్కొక్కటి అయితే లేట్ అవుతుంది అనేసి నేను ఇట్లా 4 పెట్టేసుకొని చిన్నగా అయినా సరే చేసేసుకుంటున్నా. కొంచెం మీకు పెద్దగా కావాలనుకున్నారనుకో, ఇదిగోండి 2 బాల్స్ పెట్టేసిన. నేను 2 బాల్స్ పెట్టి ఒకటే పెట్టేస్తున్నా. కొంచెం పెద్దగా వస్తుంది అంతే. ఈ మిషన్ ఉన్నా కానీ నేను ఎప్పుడు ఎందుకో మిషన్ తో అయితే చెయ్యలేదు. నాకు మిషన్ లేకముందు చేతితోటే చేయడం అలవాటు. ఇంకా అట్లనే చేసిన. ఇదిగోండి కొంచెం పెద్ద సైజు రావాలంటే అట్లా ఒక్కొక్కటి పెట్టుకోండి. లేదు మాకు చిన్న సైజు సరిపోతుంది అనుకుంటే ఇట్లా 4 తొందరగా కావాలంటే పెట్టేసుకోండి. మీకు ఫస్ట్ పిండి తడిపేటప్పుడు మా సార్ సరిగ్గా వీడియో తీయలేదు, అందుకే మీకు మళ్ళీ ఒకసారి చూపించడం కోసం అయితే ఇదిగోండి నేను ఇప్పుడు మళ్ళీ ఈ పిండి వేస్తున్నా. చూడండి ఈ పిండి ఇలాగనే ఉంది కదా, నీళ్ళు ఏం పట్టాయి. మీకు స్టార్టింగ్ మంచిగా ఒక రౌండ్ నేను చూపించేస్తున్నాను అనుకో,
తర్వాత ఇంకా నేను మెల్లిగా చేసేసుకుంటా. ఎక్కువ మెత్తగా ఉండదు అనమాట ఈ పిండికి, వాటర్ ఎక్కువ ఉండొద్దు. నేను చెప్పిన కొలతలతో ఇక మీకు పర్ఫెక్ట్ వస్తుంది. నేను ఇప్పుడు తడి చేయి కూడా అద్దుకోలేదు, చూస్తారు కదా. ఇదిగోండి మేము ముందు తడిపిన పిండి. స్టార్టింగ్ తీసింది కానీ ఎందుకో సరిగ్గా తీయనట్టు కొట్టింది నాకైతే వీడియో, ఎందుకంటే ఆపేసిండు. నేను తడి చేయి అద్దుకున్నాను చెప్పినాను కదా మీకు. అయితే ఇదంతా తడిపిన తర్వాత తడి చేయి అద్దుకున్నా. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా. మళ్ళీ నేను చల్ల నీళ్ళు అనేది అసలు కలుపుకోలేదు. ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా చూసుకోవాలి. ఇలాంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు మనకి ఎలా అయితే ఈజీగా అవుతుంది అనేది అయితే మనం కొంచెం చూసుకోవాలి. ఇంకా నేనైతే మధ్యలోనే లేచిన, ఎందుకంటే మీకు ఫస్ట్ చూపించడానికి ఆయిల్ అయితే హీట్ అయింది. కొంచెం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టేసుకోవాలి. పిండి అయితే తడిపేటప్పుడు బాగా గుర్తు పెట్టుకోండి. చెక్కలకి మనం వేడి నీళ్ళు అయితే అందులో కలిపినాం కదా, నేను పక్కా కొలతతో చూపించినాను. మళ్ళీ మీరు చల్లనీళ్ళ వాటర్ కానీ కలుపుకొని పిసికేసుకున్నారనుకో, పిండిని తడిపేసుకున్నారనుకో, మళ్ళీ చెక్కలు అనేది కరకర రావు, మెత్త పడిపోతాయి. ఆ వాటర్ తోటే మనం పిండిని బాగా రుద్దేయాలన్నమాట. చేతితోటి మనం జొన్న రొట్టె ఎట్లా చేస్తామో అట్లా అయితేనే క్రిస్పీగా వస్తాయి. మళ్ళీ మీరు చల్లనీళ్ళు అసలు కలుపుకోకండి. ఇంక ఇట్లా మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా కొద్దిగానే పిండి కదా అనేసి పెద్ద స్టవ్ అయితే పెట్టుకోలేదు. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సగం పిండి తడుపుకొని వచ్చి ఇక్కడనే ఒత్తుతూ చేస్తా. ఇంకా సిమ్ లో పెట్టేస్తున్నా. స్టవ్ అయితే చేసుకునే లేవు కదా. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి క్రిస్పీగా అయినాయో చూసారు కదా. బియ్యం పిండి చెక్కలు అంటే ఇట్లా రావాలి. మీకోసం ఇట్లా తుంచిన నేనైతే చూపించే వరకు మీకు కూడా లేట్ అవుతుంది కదా. సౌండ్ అయితే వస్తుందా? ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకు మనకైనా ఖాళీ టైంలో తినడానికి మంచిగా ఉపయోగపడతాయి ఇలాంటివి అయితే. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ చేసేసుకోండి. ఫ్రెండ్స్ మా అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంత మంచిగా అయినాయో చూడండి, క్రిస్పీగా. ఇంకా నేను మళ్ళీ వేరే సపరేట్గా గిన్నెలో అయితే ఏం వేయట్లేదు. ఇంకా మీకైతే తుంచేసిన కదా. ఇలా మనకి ఇష్టం ఉన్న సైజులో చేసుకోవచ్చు. కొంచెం మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మంచి క్రిస్పీగా మంచిగా అయితే. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే అయితే ట్రై చేసుకోండి. మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.